వెల్కమ్ టు పూరాలోకల్. తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. విజయ్ను సీఎం చేయకుండా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకే సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాయి. తమ రాజకీయ అనుభవం మొత్తాన్ని ఉపయోగిస్తున్నాయి. విజయ్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విజయ్ను అధికారంలోకి తీసుకురాకుండా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాండిచేరిలోని రిసార్ట్ లో ఉన్న 28 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై సిటీకి వస్తున్నారు. ఇప్పటికే ఆ 28 మంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి బయలుదేరినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు అనూహ్యంగా చెన్నై సిటీకి వస్తుండటంపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో డీఎంకే చీఫ్ మాజీ సీఎం స్టాలిన్ డీఎంకే సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీకి చెందిన అడ్వకేట్లు హాజరు కావడం ఆసక్తి రేపుతుంది. ఈ మీటింగ్ లో డీఎంకే పార్టీ కీలక నేతలతో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ద్రవిడర్ కజగం నాయకుడు వీరమణితోనూ సమావేశం కావడం ఊహించని పరిణామంగా చెబుతున్నారు నేతలు. అన్నా డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉంటే డీఎంకే మద్దతు ఇవ్వొచ్చా లేదా అనే అంశంపై చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అన్నా డీఎంకే పార్టీ నుంచి మాజీ సీఎం పళనిస్వామి సీఎం అవుతారని, డీఎంకే పార్టీ మద్దతిస్తుందనే ప్రచారం తమిళనాడు జోరుగా నడుస్తోంది. ఇందులో భాగంగానే డీఎంకే పార్టీ పొత్తులో సిపిఎం, సిపిఐ, ముస్లిం లీగ్, డీఎంకే వంటి పార్టీలు ఇప్పటికే విజయ్ కు మద్దతు ఇవ్వలేదని తెలుస్తోంది. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ వెంటనే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉండాలనే సంకేతాలు విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చినట్టు వార్తలు కూడా వస్తున్నాయి. సిపిఎం, సిపిఐ, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ఇవ్వకుండా డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలపై సీనియర్ నేతలు, లాయర్లతో చర్చిస్తున్నారు తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.